వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక ఊరిలో నందు అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు, అందరికీ సహాయం చేయాలనే మనస్తత్వం కలవాడు. అరే అన్నా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగులే నందు. ఈ మధ్య వర్షాలు సరిగ్గా పడక పొలాలు సరిగ్గా పండలేదు. ఆదాయం తక్కువై డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యో అవునా? ఏం బాధపడకండి, నేనున్నాను కదా. అందుకే నువ్వేమైనా సహాయం చేస్తావని నీ దగ్గరికి వచ్చాను. ఇంత కష్టాల్లో ఉంటే ఎందుకు చేయను? ఖచ్చితంగా చేస్తాను. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి డబ్బులు తెస్తాను. అబ్బా, నా పంట పండింది. వీడి బలహీనత నాకు తెలుసుగా. సహాయం కావాలంటే చాలు, ముందు వెనకలా ఆలోచించడు, తెలివి తక్కువడు. మీనా, నీకు మొన్న డబ్బులిచ్చాను కదా, అవెళ్ళి తీసుకొనిరా. ఎందుకండి? అదే మొన్న చందు ఉన్నాడు కదా, అతనికి పొలాలు సరిగ్గా పండక ఇంట్లో గడవడానికి ఇబ్బందిగా ఉందంట. అందుకే నా వద్దకు సహాయానికి వచ్చాడు. అయ్యో అండి, అసలు సహాయం అంటే చాలు, మీరేమీ ఆలోచించరు. అసలు చందుకి పొలాలే లేవు, ఇక నష్టం ఎలా వస్తుంది? మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మోసం చెయ్యాలి అనుకుంటున్నాడు. అలా ఏమయ్యుండదులే. ఎంత కష్టముంటే వచ్చి అడుగుతాడు. అలా నందు మంచితనాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది మోసం చేసేవారు. నందు భార్య కొంచెం తెలివిగా ప్రవర్తించేది. కాని నందు ఎవరికైనా సహాయం చేసే విషయంలో అతని భార్య ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు నందు పట్నం వెళ్లాల్సిన పని పడింది. దారి మధ్యలో పట్నానికి వెళ్లాలంటే ఒక అడవి గుండా వెళ్ళాలి. నందు అడవిలో నడుస్తూ ఉంటే అక్కడ అతనికి ఒక పెద్ద బోన్ కనిపించింది. ఆ పెద్ద బోన్లో ఒక పెద్ద సింహం కూడా ఉంది. అది చూడడానికి నీరసంగా ఆకలిగా ఉంది. దానిని చూసి నందుకి చాలా జాలి కలిగింది. దానిని ఎలాగైనా బోన్ నుండి విడిపించాలి అనుకుంటాడు. అయ్యో పాపం, ఈ సింహాన్ని ఎవరో బంధించినట్టున్నారు. ఎన్ని రోజులుగా బంధించారో ఏమో. చూడడానికి చాలా ఆకలిగా ఉన్నట్టుంది, నీరసంగా కూడా ఉందే. దీనిని ఎలా బయటికి తీయను? అమ్మో, దీనిని బయటికి తీస్తే నన్ను తినేస్తే ఏంటి పరిస్థితి? నాకెందుకులే అని వెళ్ళిపోదామనుకుంటాడు. అప్పుడు నందుని చూసిన సింహం, నన్ను కాపాడండి, నన్ను కొంతమంది వేటగాళ్ళు బంధించారు. నన్ను ఈ బోన్లో నుండి బయటకు తీయండి, నాకు ఆకలిగా నీరసంగా ఉంది. అమ్మో, నిన్ను బయటికి తీస్తే నువ్వు నన్ను ఖచ్చితంగా చంపేస్తావు. అలా నేను అస్సలు చేయను. అయ్యో, నాకు మీరు సహాయం చేస్తే నేను ఎందుకలా చేస్తాను? నాకసలే నీరసంగా ఉంది. నిన్ను చంపే ఓపిక నాకస్సలు లేదు. దయచేసి నన్ను బయటికి తీ అని నందుని బతిమలాడింది. దాని మాటలు విని నందు బోన్లో నుండి సింహాన్ని బయటకు విడిపిస్తాడు. బయటకు రాగానే సింహం, తెలివి తక్కువాడా, నా మాటలు నువ్వెలా నమ్మావు? అసలే ఆకలితో ఉన్నా, నిన్ను ఖచ్చితంగా తినేస్తాను అని అంటుంది. ఆ మాటలు విని నందు, అయ్యో నువ్వే కదా నిన్ను విడిపిస్తే నన్నేం చెయ్యను అన్నావు. అందుకే నీకు సహాయం చేద్దాం అనుకున్నా. నీకు సహాయం చేసి నా ప్రాణాల మీదికి నేనే తెచ్చుకున్నా. దయచేసి నన్నేమీ చెయ్యొద్దు అని సింహాన్ని వేడుకున్నాడు. ఆకలితో ఉన్న సింహం ఆ మాటలేమీ వినడం లేదు. ఎలాగైనా నందుని తినేయాలి అనుకుంటుంది. అప్పుడు నందు ఎలాగైనా తన ప్రాణాలు కాపాడుకోవాలని ఒక ఆలోచన వేశాడు. సరే, నువ్వు నన్ను తినే ముందు ఒక ముగ్గురి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్దాం. వాళ్ళేం చెప్తారో విని నువ్వు నిర్ణయం తీసుకో అని అంటాడు. అది విని సింహం సరే అంటుంది. మొదటగా వారిద్దరూ ఒక పెద్ద చెట్టు వద్దకు వెళ్తారు. వెళ్ళి నందు చెట్టుతో ఇలా అంటాడు, ఓ చెట్టు, నేను ఈ సింహాన్ని రక్షించాను, కానీ ఇది నన్ను తినాలి అంటుంది. ఇది న్యాయమేనా? నువ్వే చెప్పు. నేను మానవులకు సహాయంగా నీడ ఇస్తాను, పళ్ళు కూడా ఇస్తాను. కానీ వారు కొమ్మల్ని కోసి మమ్మల్ని నాశనం చేస్తారు. మేము సహాయం చేస్తే వారు మమ్మల్ని బాధ పెడతారు. కాబట్టి నువ్వు కూడా సింహానికి సహాయం చేస్తే అది నిన్ను బాధ పెడుతుంది. కాబట్టి అందులో తప్పేమీ లేదు అని సింహం వైపే మాట్లాడుతుంది. చెట్టు మాటలు విని సింహం సంతోషపడుతుంది. కాని నందు మాత్రం చాలా బాధపడతాడు.
ఇక రెండవసారి వారిద్దరూ ఒక ఆవు వద్దకు వెళ్తారు. నందు ఆవును కూడా అదే ప్రశ్న అడుగుతాడు. నన్ను నా యజమాని చాలా చాకరీ చేయించుకునేవాడు. పాలతో వ్యాపారం కూడా చేసేవాడు. ఇక నాకు వయసు అయిపోవడంతో నన్ను చాలా బాధ పెట్టాడు. నేనతనికి చాలా సహాయంగా ఉండేదాన్ని. దానికి ప్రతిఫలంగా నన్ను బాధ పెట్టాడు. కాబట్టి సింహం చేసేది ముమ్మాటికి నిజమే అని చెప్తుంది. ఆవు మాటలు విని సింహం మళ్ళీ సంతోషపడింది. కాని నందు మాత్రం చాలా బాధపడిపోతాడు. ఇక మూడవసారి ఒక నక్క వద్దకు వెళ్తారు. నందు జరిగిందంతా దానికి చెప్తాడు. నక్కకు నందు అమాయకత్వంతో పాటు సహాయం చేయాలనే మంచి గుణం కూడా కనిపించింది. అందుకే నందుకు సహాయం చేయాలి అనుకుంటుంది. అప్పుడు నక్క ఒక ప్రశ్న అడుగుతుంది. ఈ బోన్ చూస్తే చిన్నగా ఉంది, సింహమేమో పెద్దగా ఉంది. అసలు ఈ సింహం నిజంగానే ఈ బోన్లో ఉందా? మీరు కావాలని నన్ను మోసం చేస్తున్నారు కదూ? లేదు, నేను ఈ బోన్లోనే ఉన్నాను. అప్పుడు ఈ మనిషి వచ్చి నన్ను విడిపించాడు. అది విని నక్క నమ్మనట్టు ప్రవర్తిస్తుంది. ఎలాగైనా నక్కకి నిజం నిరూపించాలని సింహం బోన్లోకి వెళ్లి నిలబడుతుంది. చూసావా, నేను ఈ బోన్లో సరిపోయాను. వెంటనే వాళ్ళు ఆ బోన్ని మూసేసి తాళం వేస్తారు. సింహం అది చేసిన తెలివి తక్కువ పనికి తలదించుకుంటుంది. నక్క తెలివిగా నందును కాపాడింది. ఇక్కడి నుండి వెళ్ళిపో, నీ ప్రాణాలు రక్షించుకో. అయినా మంచితనం ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టే తెలివిగా ప్రవర్తించాలి అని నందుతో చెప్తుంది. అది విని నందు ఇకపై తెలివిగా ప్రవర్తించాలని నిర్ణయించుకుంటాడు. మంచితనం ఒకటే ఉంటే సరిపోదు, తెలివున్నవారు ఎంతటి బలవంతులైనా జయించవచ్చని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.